జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు మన నాగరికత మన ఆచార వ్యవహారాలు చూసి ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు ఎంతగానో ప్రభావితమైనారు మీరు కూడా చూస్తూనే ఉంటారు ఇప్పుడు ఈ ఆఫ్రికా దేశాల్లో కూడా చాలా మంది హిందూ ధర్మాన్ని స్వీకరించి ఎంతో ఉన్నతంగా బ్రతుకుతారు అదే విధంగా ఈ ఐరోపా కంట్రీస్లో ఇంగ్లీష్ దేశాలలో అసలు ఎంతమంది సనాతన ధర్మాన్ని స్వీకరించి వాళ్ళు ఎంతో ఉన్నతంగా బ్రతుకుతుంది మనోళ్ళు ఈ కాలంలో గాజులు వేసుకోవాలంటే వీళ్ళకి ఆడలేని బరువు బొట్టు పెట్టుకోవాలంటే బరువు చీర కట్టుకోవాలంటే బరువు ఈ నైటీలో ఒకటి తగిలించుకునేది ఊగులాడిస్తూ ఉండేది ఏమి కారణమో తెలీదు చేతల్లో గాజులు ఉండవు మొహాన బొట్టు ఉండదు అసలు నేను మాట్లాడకూడదు భర్తలు ఉన్నారో లేరో కూడా తెలియదు కొంతమంది చూసే ఆ రకంలో ఉంటారు ఎందుకు ఆ మాదిరి నాకైతే అర్థం కాదు అలాంటిది వీళ్ళు మనకంటే గొప్పగా ఈ పాశ్చాత్యులు కూడా అంటే ఇంగ్లీష్ వాళ్ళు కూడా బాగా మంచిగా బొట్లు పెట్టుకొని మంచిగా చీరలు కట్టుకొని ఈ కీర్తనలు పాడతా ఎంత పూజలు చేసుకుంటా ఎంత బాగుంటారా చూశారు కదా మీరు కూడా అలాగే ఈ పుణ్యభూమి వేదభూమి అయినటువంటి మన భారతదేశాన్ని సందర్శించడానికి ఎంతో మంది విదేశీయులు మన దేశానికి కూడా వస్తూ ఉంటారు మొన్న మహాకుంభమేళా జరిగింది దాదాపు విదేశీయులే 1 కోటి మంది వరకు వచ్చి ఉంటారని చెప్పేసి ఒక అంచనా అర్థమవుతుందా సరే ఇదే విధంగా మన భారతదేశానికి ఒక ఫ్రెంచ్ జంట వచ్చినారు వీళ్ళిద్దరూ కూడా ఉదయ్పూర్లోని లేక్ సిటీని సందర్శించడానికి వచ్చినారయ్యా వీళ్ళిద్దరు వయసు ఎంతనో తెలుసా దాదాపు 50 సంవత్సరాలు ఉంటుందని చెప్పి తెలుస్తుంది చూడండి అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారంట పెళ్లి చేసుకోవాలా కానీ కలిసి ఉన్నారు అదే స్వామి ఏదో సహజీవనం అంటారు చూడు ఆ మాదిరిగా అయితే మన దేశ సందర్శనకు వచ్చినటువంటి ఈ ఫ్రెంచ్ జంట మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మన నాగరికతకు ఎంతగానో ఆకర్షితులైనారు అదేవిధంగా తమకు గైడ్గా పనిచేస్తున్నటువంటి హితేష్ సింగ్ అనే వ్యక్తి ద్వారా హిందూ వివాహ చట్టం గురించి తెలుసుకున్నారంట నికోల్ అనే ఆవిడ ఆమె ప్రియుడు మారియో వీళ్ళిద్దరూ కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగేటటువంటి వివాహానికి ఎంతగానో ఆకర్షితులయ్యి తాము కూడా హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలనే కోరికను ఈ గైడ్ అయినటువంటి ఈ హితేష్ సింగ్ చెప్పినారన్నమాట మాకు కూడా ఈ మరి పెళ్లి చేసుకోవాలనిపించింది ఇదంతా కూడా భలే ఉండదు కన్నుల పండగ ముచ్చటగాను ఇదంతా మమ్మల్ని చాలా వరకు ఆకర్షించింది ఈ విధంగా పెళ్లి చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటామని చెప్పేసి వీళ్ళ కోరికను అయితే ఆయనకి చెప్పినారు అయితే ఏంది వీళ్ళిద్దరు వచ్చారు వీళ్ళకి చుట్టాలు పక్కాలు బంధువులు వీళ్ళు ఎవరికి లేకపోతే అందుకని చెప్పి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా పెళ్లికి అతిథులుగా ఆహ్వానించమని చెప్పేసి ఆయనకి ఆ బాధ్యతలన్నీ అప్పగించారన్నమాట ఇక అనుకున్నదే తడవగా నిన్న హోలీ పండుగ సందర్భంగా మన హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే వేద మంత్రాల మధ్య 3 ముళ్ళు 7 అడుగులతో ఈ ఫ్రెంచ్ జంట ఒకటైనారు అంటే 50 ఏళ్ళు వయసు వచ్చింది కానీ వాళ్ళకి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రాలా అట్నే ఉన్నారు కలిసే ఉన్నారు కానీ ఎప్పుడైతే వాళ్ళు భారతదేశానికి వచ్చి మన హిందూ సాంప్రదాయాల గురించి తెలుసుకున్నారో మన వివాహ చట్టాల గురించి తెలుసుకున్నారో వాళ్ళు మంత్రముగ్ధులైపోయి ఖచ్చితంగా మేము హిందూ సాంప్రదాయం ప్రకారం మేము పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇష్టపూర్వకంగా ఎంతో సంతోషంగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు చూడండి మన సనాతన ధర్మం యొక్క గొప్పదనమా చూడండి ఒకసారి ఆలోచించండి మనోళ్ళు ఏంటంటే నీచంగా తయారైపోయి అన్నారు అది ఎట్లంటే పెళ్లి చేసుకుంటున్నారు కనీసం ఒక అండర్స్టాండింగ్ లేదు వీళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారో తెలియదు ఈ పెళ్లిళ్ళు చేసుకునేది కాదు ఈ మధ్య విడాకులు ఇచ్చుకునేది ఫ్యాషన్ అయిపోయింది అది వాళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారో అర్థం కావడంలే ఏందో ఆ కథలో ఆ ఆలోచనలో నాకు ఒక పక్క ఈ ఫారినర్స్ అంతా కూడా మన దేశాన్ని మన సంస్కృతిని సాంప్రదాయాలను వాళ్ళు ఫాలో అవుతా వాళ్ళు ఎంతో ఉన్నతంగా బ్రతుకుతా ఉంటే వీళ్ళేమో వాళ్ళని ఫాలో అయిపోయి ఏం పెళ్లి పెటాకులు అయిపోయేటట్టు వీళ్ళు బతున్నారు ఆయన చెప్పిన మాట ఏమైందో ఏం చెప్పిన మాట ఆయనని సావడం ఆ మాట తయారండి అది కానీ మనం చదువుకునే చదువుల్లోనూ మనం పెరిగే పెంపకంలో కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలు కూడా మన సంస్కృతి మన సాంప్రదాయాల గురించి చెప్తా పెంచాలన్నమాట అప్పుడప్పుడు వాళ్ళని గుళ్ళకు పాడు దుడుకొని ఉండండి ఆ స్వామి అసలు మన సంస్కృతి ఏందో వాళ్ళకి చెప్తా ఉండండి అట్లా కాకుండా ఈ ఫోన్లు ఇచ్చి టీవీలకి వెళ్ళారంటే ఇంకా అట్టే ఉంటుంది ఏం అసలు కల్చర్ అనేది కానీ విలువలు అనేది కానీ ఏవి తెలియవు అంతే దాని తగ్గట్టే పెరుగుతారు వాళ్ళు రేపు ఏదైనా సమస్య వచ్చినా కూడా అంతే అది బ్రతకగలిగే శక్తిని వాళ్ళకి మనం నేర్పించాలా ఎటువంటి కష్టాలు ఎదురైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు తట్టుకొని ముందుకెళ్ళాలా వాళ్ళు బ్రతకడంతో పాటు 10 మందికి బ్రతుకునిచ్చేటట్టు ఉండాలా అది కథ అంటే ఏమంటారా మొత్తానికి ఒక హిందూగా పుట్టినందుకు ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు నేనైతే గర్విస్తున్నా మీరు కూడా ఖచ్చితంగా గర్విస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్